హలో అండి, ఈ వీడియోలో నవంబర్ డిసెంబర్ 2022లో జరిగిన డిప్లొమా వాళ్ళకి మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లోని షార్ట్స్ చూద్దామండి. అంటే ఇవి ఒక ఇన్స్ట్రక్షన్ అడిగి ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ రాయమని అడిగారు. 3 మార్క్స్కి ఓకే 2 షార్ట్స్ అడిగారు ఇన్స్ట్రక్షన్స్ మీద. ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ ద మీనింగ్ ఆఫ్ XCHG అంటే ఎక్స్చేంజ్ అండి. స్టేట్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ BL, 8170H మెమరీ లొకేషన్. ఓకే, స్టేట్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ BL, 8170H మెమరీ లొకేషన్. ఇలా ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ ఇన్స్ట్రక్షన్కి మీనింగ్ రాయాలి. ఇక్కడ స్టేట్మెంట్ రాసాను చూడండి. XCHG అంటే ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, ద ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ మనకి నేమ్లోనే ఉంది కదా, ఏమని ఎక్స్చేంజ్ చేయమని. ఓకే, ఎక్స్చేంజ్ చేస్తే కంటెంట్స్ ఆఫ్ ద 2 ఆపరెంట్స్. 2 ఆపరెంట్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఎక్స్చేంజ్ చేయాలి. అది మీకు ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. మరి ఆ 2 ఆపరెంట్స్ ఏంటి అంటే సోర్స్ ఆపరెండ్, డెస్టినేషన్ ఆపరెండ్. ఇది మొత్తాన్ని ఏమంటున్నాం మనం, ఒక ఇన్స్ట్రక్షన్ అంటున్నాం. ఇన్స్ట్రక్షన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఆ 2 పార్ట్స్లో ఇది వచ్చేంటి ఆప్ కోడ్, ఈ 2 కలిపి ఆపరెంట్స్. ఓకే, ఇదేమో ఆప్ కోడ్, ఈ 2 కలిపి ఆపరెంట్స్. ఆప్ కోడ్ అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో చెప్పేదాన్ని ఆప్ కోడ్ అంటాం. ఇక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? ఎక్స్చేంజ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఆపరెంట్స్ అనేవి ఏ డేటా మీద, అంటే పర్టికులర్ రిజిస్టర్స్ మీద, పర్టికులర్ డేటా మీద పర్ఫామ్ చేసేదాన్ని ఆపరెంట్స్ అంటాము. ఈ రెండింటిని కూడా ఆపరెంట్స్ అంటాము. ఇటు మనకి రైట్ సైడ్ ఉన్నదేమో సోర్స్ ఆపరెండ్ అవుతుంది, ఇదేమో డెస్టినేషన్ ఆపరెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్లో ఏం చేయాలి? ఎక్స్చేంజ్ చేస్తే కంటెంట్స్ ఆఫ్ ద 2 ఆపరెంట్స్. ఇప్పుడు ఈ 2 ఆపరెంట్స్లో మధ్యలో ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ ఆపరెంట్స్లో రిజిస్టర్స్ తీసుకుంటే రిజిస్టర్స్, మెమరీ లొకేషన్ తీసుకుంటే మెమరీ లొకేషన్, వాటిలో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని ఎక్స్చేంజ్ చేయాలి అని. మరి ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది దానికి వచ్చి 3 వేరియంట్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 వేరియంట్స్ అంటే ఎక్స్చేంజ్ రిజిస్టర్, రిజిస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ AL, BL అని రాసామనుకోండి. ఓకే, ఎక్స్చేంజ్ ఇక్కడ రిజిస్టర్, రిజిస్టర్ అంటున్నాం. అంటే సోర్స్ ఆపరెండ్ అనేది రిజిస్టరే ఉంటుంది, అలానే డెస్టినేషన్ ఆపరెండ్ కూడా 2 రిజిస్టర్సే ఉంటాయి అని మీనింగ్. నెక్స్ట్ వేరియంట్ వచ్చి ఎక్స్చేంజ్ రిజిస్టర్, మెమరీ లొకేషన్. అంటే మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది రిజిస్టర్ కదా, 8-bit రిజిస్టర్ BL రిజిస్టర్, ఇదేమో మెమరీ లొకేషన్. నెక్స్ట్ థర్డ్ వేరియంట్ వచ్చి ఎక్స్చేంజ్ మెమరీ లొకేషన్, రిజిస్టర్. అంటే అప్పుడు ఎలా రాస్తాము? XCHG ఇలా ఒక లొకేషన్, ఇక్కడ మనకి BL రిజిస్టర్ అని ఇలా రాస్తాం. ఇలా ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఇలా రిజిస్టర్స్ ఉండొచ్చు, రిజిస్టర్ మెమరీ లొకేషన్ ఉండొచ్చు, మెమరీ లొకేషన్ రిజిస్టర్ ఉండొచ్చు. కానీ బట్ 2 సోర్స్ ఆపరెండ్ అలానే డెస్టినేషన్ ఆపరెండ్ 2 మెమరీ లొకేషన్స్ అయితే ఉండవు. ఓకే, అంటే ఎలా XCH ఇదొక మెమరీ లొకేషన్, ఇదొక మెమరీ లొకేషన్. ఇదేమో సోర్స్ ఆపరెండ్, ఇదేమో డెస్టినేషన్ ఆపరెండ్ కదా. ఇలా ఉండకూడదు. ఓకే, 2 మెమరీ లొకేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఈ 2 ఆపరెంట్స్లో ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ఎక్స్చేంజ్ చేయాలి అని. ఇప్పుడు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, అంటే ఇప్పుడు 8170 అనేది ఒక మెమరీ లొకేషన్. ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో 37 అనే డేటా ఉంది. నెక్స్ట్ BL రిజిస్టర్లో 24 అనే డేటా ఉంది. ఓకే, BL రిజిస్టర్లోనేమో 24 అనే డేటా ఉంది, 8170 అనే మెమరీ లొకేషన్లోనేమో 37 అనే డేటా ఉంది. ఇప్పుడు బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఈ వాల్యూస్ ఉన్నాయి. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు BLలోకి ఎంత వస్తుంది? ఎగ్జిక్యూట్ అయిన తర్వాత BLలోకేమో 37 వస్తుంది, అలానే 8170 అనే మెమరీ లొకేషన్లోకేమో 24 అని వస్తుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ అవ్వడం అంటే ఇది ఇటు వెళ్తుంది, ఇదేమో ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేయకముందేమో 8170 మెమరీ లొకేషన్లో 37 ఉంది, BL రిజిస్టర్లో 24 ఉంది. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ BL ఈక్వల్ టు 37, 8170 లొకేషన్లోకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఈ 8170 అనేది రాదు, ఇది మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్లో ఇదొక అడ్రస్. ఆ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో దట్ కంటెంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్, ఈజ్ ఎక్స్చేంజ్ టు ద BL రిజిస్టర్. ఓకే, ఇలా రాస్తే మీకు సరిపోతుందండి 3 మార్క్స్కి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఇన్పుట్ అనమాట. ఇన్ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. స్టేట్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ AL, 7AH. ఓకే,
ఇప్పుడు మనకి ఇన్ AL, 7AH కదా, ఇలా ఇచ్చినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్కి మనం స్టేట్మెంట్ రాయాలి. ద ఇన్ ఇన్స్ట్రక్షన్ విల్ కాపీ డేటా ఫ్రమ్ ఏ పోర్ట్ టు ద AL ఆర్ AX రిజిస్టర్. ఇది మొత్తం కలిపి ఏమంటాము, ఒక ఇన్స్ట్రక్షన్ అంటాం. దీనిలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. ఆప్ కోడ్, ఆపరెండ్. ఆప్ కోడ్ ఏమవుతుంది, ఇన్ ఆపరేషన్ అంటే ఇన్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేదేమో ఆప్ కోడ్. నెక్స్ట్ ఆపరెండ్స్ ఏంటి, AL, 7AH అనేది, హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అండి. AL, 7A అనేది ఏమో ఆపరెండ్స్. ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అలానే ఈ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ రెండు కూడా డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్సే. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం, ద ఇన్ ఇన్స్ట్రక్షన్ విల్ కాపీ ఏ డేటాని కాపీ చేస్తుంది. ఎక్కడి నుంచి, పోర్ట్ నుంచి. ఓకే, పోర్ట్ నుంచి డేటాని కాపీ చేసి ఎక్కడికి పంపిస్తుంది, AL రిజిస్టర్లోకి కానీ లేదంటే AX రిజిస్టర్లోకి కానీ పంపిస్తుంది. ఇఫ్ అన్ 8-bit పోర్ట్ ఈజ్ రీడ్, మనం 8-bit పోర్ట్ని కన్సిడర్ చేసుకుంటే ద డేటా విల్ గో టు ద AL రిజిస్టర్లోకి పంపిస్తాం. అదే ఇఫ్ ఏ 16-bit పోర్ట్ ఈజ్ రీడ్, మనం తీసుకునే పోర్ట్ అనేది 16-bit అయితే 16-bit డేటాని AX రిజిస్టర్లోకి మూవ్ చేస్తాం. AL అనేది ఏమో 8-bit రిజిస్టర్, AX అనేది 16-bit రిజిస్టర్. ఇది ఒక IO పోర్ట్ అనుకోండి. ఓకే, ఇది ఒక IO పోర్ట్. ఓకే, ఈ IO పోర్ట్లో మనకి ఇచ్చింది ఎంత, పోర్ట్ అడ్రస్ 7A. 7A అనేది పోర్ట్ అడ్రస్. ఇది వచ్చి మనకి ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో ప్రాసెసర్ ఆర్ CPU. మనకి ఇప్పుడు ఏంటి, ఈ 7Aలో ఈ పోర్ట్లో ఈ పోర్ట్ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ఎక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, AL రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ఇన్ ఇన్స్ట్రక్షన్ అండి. ఓకే, ఇన్ ఇన్స్ట్రక్షన్ విల్ కాపీ డేటా ఫ్రమ్ ఏ పోర్ట్ టు ద AL. ఓకే, ALలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మనకి ఇక్కడ AL అని ఇచ్చారు కాబట్టి ఇది 8-bit డేటా. ఇంకెలా రాయొచ్చు సెంటెన్స్ అంటే, ఇన్పుట్ ఏ బైట్ ఫ్రమ్, ఓకే, ఇన్పుట్ ఏ బైట్ ఫ్రమ్ మనకి ఇచ్చిందంతా 7A పోర్ట్ టు AL. అదే మనకి AX అనుకోండి, ఇక్కడ AX ఉందనుకోండి, ఏమని రాయొచ్చు, ఇన్పుట్ ఏ వర్డ్ ఫ్రమ్ పోర్ట్, ఇక్కడ మనకి 7A టు ద AX రిజిస్టర్ అని రాస్తాం. ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇన్ ఇన్స్ట్రక్షన్. అదే ఇక్కడ అవుట్ అని ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ చేసామో ఈ పోర్ట్ నుంచి అది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు వచ్చేది అవుట్ ఇన్స్ట్రక్షన్. ఇది IO పోర్ట్, ఇది ప్రాసెసర్లోకి ఈ పోర్ట్లోనున్న 7A అనేది పోర్ట్ అడ్రస్ అవుతుంది. ఆ పోర్ట్ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఇన్ ఇన్స్ట్రక్షన్. మీకు ఇంపార్టెంట్ కూడా 3 మార్క్స్కి అడిగిన క్వశ్చన్స్ అండి, నవంబర్ డిసెంబర్ 2022 పేపర్లో మైక్రో ప్రాసెసర్ డిప్లొమా వాళ్ళకి. ఓకే, ఇలా మీరు ఇన్స్ట్రక్షన్కి చక్క మీనింగ్ రాయడం చాలా ఈజీ. బట్ నేర్చుకునేటప్పుడే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే ఏ ఇన్స్ట్రక్షన్ అడిగినా కూడా మీనింగ్ రాయొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.